వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన మహాధర్నా ప్రజా సమస్యలపై పోరాటమా లేదా పార్టీ లోపల పంచాయతీలకు అద్దం పట్టిన వేదికనా? ఇందిరా పార్కులో కనిపించిన దృశ్యాలు మాత్రం ఇదే చెప్తున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వేదికపై స్వంత నేతలను చూస్తే ముఖం చాటేసుకున్న దృశ్యాలు. వేదికపై మాటల మంటలు, నేతల మధ్య ప్రశ్నలు, ప్రతి ప్రశ్నలు. విభేదాలే లేవంటూ వాదనల వర్షం ఎందుకు కురిసింది? పార్టీలో అంతా బాగుందంటేనే కీలక నేతలు మొహాలే ఎందుకు కనిపించడం లేదు? మహాధర్నాకు పిలుపునిచ్చిన పార్టీనే, కానీ ధర్నా జరుగుతున్న చోటే బీజేపీ అంతర్గత రాజకీయం బహిర్గతమైందా? ఇన్నాళ్ళు తగ్గేదేలే అన్న కమలనాథులు ప్రభుత్వానికి కాదు, సొంత పార్టీలోనే నాయకత్వానికే ఆ నినాదం చెప్తున్నారా? మున్సిపాలిటీల విలీనం, హిల్ట్ పాలసీ అవినీతి ఇవే మహాధర్నా అజెండా అన్నారు. కానీ ధర్నా మొదలయ్యేసరికి రూటే మారిపోయింది. హిల్ట్ ఎక్కడుంది? మున్సిపాలిటీ విలీనం ఎక్కడుంది? ఇక చివరకు 6 గ్యారంటీల దగ్గరే ఆగిపోయిన పోరాటం అంటే బీజేపీ వెనక్కి అడిగేసిందా? లేదా పార్టీలో ఒకే అభిప్రాయం లేక యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందా? ఇదంతా కాదన్నట్టు ఇంత కీలకమైన మహాధర్నా రోజునే కీలక ఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, లోకల్లోనే ఉండి కూడా ఈటల రాజేందర్ ధర్నా ముఖం కూడా చూడకపోవడం, ధర్మపురి ఢిల్లీ నుంచే మీడియా మీట్ పెట్టడం కూడా ఇవి యాదృచ్ఛికాలు కావని, పార్టీలో నడుస్తున్న లోపల గొడవలే దీనికి కారణమన్న చర్చ జరుగుతుంది. ఇక బిఎల్ సంతోష్ వచ్చి పెన్ను పేపర్ ఇచ్చి రూట్ మ్యాప్ చెప్పినా మా దారి మాకుంది అన్న వైఖరి కనిపిస్తుందా? ఇక బండి సంజయ్, రఘునందన్ రావు, గూడెం నగేష్ లాంటి నేతలు గైహాజరు. ఇక ఇది మౌన నిరసన కాదా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ మహాధర్నాలో మరో సంచలనాంకం వేదికపైనే పార్టీ అధ్యక్షుడిని టార్గెట్ చేయడం. రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన తొలి పెద్ద కార్యక్రమంలోనే ఫార్మాట్ మార్చుకోండి అంటూ పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. 50 నుంచి 50 అవుట్డేటెడ్ గేమ్ అన్న మాటలు 20 నుంచి 20లోకి రావాల్సిందే అన్న సూచనలు. ఇవి సూచనలేనా లేదా చైర్మన్ కుర్చీపై సూటి దాడేనా? పైడ ఒక్కడే మాట్లాడారా లేదా వెనక నుంచి నడిపించిన నేతలెవరైనా ఉన్నారా? అరవింద్ వర్గమే ఈ విమర్శలకు స్క్రిప్ట్ ఇచ్చిందా? పాత నేతలను పక్కన పెట్టి కొత్త నేతలతో ముందుకెళ్లాలన్న సంకేతమా ఇది? లేదా అంతర్గత పోరు ఫిక్స్కు చేరిందన్న క్లియర్ ఇండెక్షనా? హిల్ట్ పాలసీ విషయానికొస్తే వ్యతిరేకించే నేతలే కొందరు, సమర్థించే నేతలు ఇంకొందరు, మౌనంగా ఉన్న వాళ్ళు మరికొందరు. ఈ గందరగోళంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలా లేదా ముందుగా స్వంత పార్టీలోనే పంచాయతీలకు ఫుల్ స్టాప్ పెట్టాలా? మొత్తంగా చూస్తే తెలంగాణ బీజేపీకి ప్రభుత్వ విధానాల కంటే పార్టీలోని వివాదాలే పెద్ద సవాలుగా మారాయి. ఈ మహాధర్నా ప్రజల కోసం చేసిందా లేదా పంచాయతీలను బహిర్గతం చేసిందా? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిబేట్. ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి జూమ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీరామ్ గారు, అనలిస్ట్. శ్రీరామ్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. రైట్. శ్రీరామ్ గారు చూసుకున్నట్టయితే బీజేపీ చేపట్టిన మహాధర్నా ఆ పార్టీ అంతర్గత గొడవలకు వేదిక అయిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే తెలుగు రాష్ట్రాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి ఎప్పటి నుంచి అలవాటుగా మారిపోయింది. అది తెలంగాణలో అయితే ఇంకా మరీనే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎడిదిరిగి ఆశ లేదు. కాస్త కోస్త ఆశ ఉన్న తెలంగాణలో గత ఎన్నికల్లోనే బండి సంజయ్ని అధ్యక్షుడిగా తప్పించడం ద్వారా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. లేదంటే అప్పుడే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉండేది కాదు అన్నది చాలా మంది మాట్లాడే మాట. అప్పటికే చాలా అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ని తీసేశారో మొత్తం కేడర్ లో ఉత్సాహం అంతా చచ్చిపోయింది. సో అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి ఏమైపోయిందంటే పూర్తి స్థాయిలో గ్రూపుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి భారతీయ జనతా పార్టీ. మామూలు పైకి చెప్పడానికి అసలు మా పార్టీలో డిసిప్లిన్ ఎక్కువ, ఇలాంటి గ్రూపులు ఇవన్నీ ఏం ఉండవని చెప్తారు. కానీ ఇప్పుడు అసలు అన్ని పార్టీల్లో కన్నా ఎక్కువ కనబడుతున్నది, ఓపెన్ గా కనబడుతున్నది భారతీయ జనతా పార్టీలోనే గ్రూపులు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అయితే 4-5 ముఖ్యమంత్రులు క్యాండిడేట్లు ఉండేవాళ్ళు. ఇంత ముందు వాళ్ళు ఎవరికి వాళ్ళు గోతులు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఒకటైపోయారు. మామూలుగా అందరూ ఎక్కడన్నా దేశవ్యాప్తంగా మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇలా గ్రూపులు ఉంటాయని. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులని సర్దుకున్నాయి తెలంగాణలో. అందరూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నారు. సరే ఎడిదిరికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలో కాస్త కోస్త కుంపట్లు రాజేస్తున్న కవిత గారిని బయటికి పంపించేశారు. ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ పార్టీలో మళ్ళీ కుంపట్ల గోల లేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా కనబడుతున్నది కుంపట్ల గోల అంతా కనబడుతున్నది భారతీయ జనతా పార్టీలోనే కనిపిస్తోంది. ఓ పక్కన బీసీ అవకాశం వస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని ఒకళ్ళు, లేదంటే సీనియారిటీ నాకుంది కాబట్టి నేనని, అధిష్టానం దగ్గర నాకు హోల్డ్ ఉంది కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతానని సీనియర్ నాయకులు, ఇట్లా ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసి ఆ దానికి ఎవరు అడ్డం రాకుండా చూసుకోవడం కోసం అని చెప్పి వేరే వాళ్ళు తగ్గించే కార్యక్రమం, తగ్గించి చూపించే కార్యక్రమం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. సో ఇది ఇప్పుడు మొత్తం మొన్న ఈ మహాధర్నాలో చాలా క్లియర్ గా కనబడిపోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వేరు కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు బట్టి ఏం పరిపాలన చేసింది, ఏం పరిపాలన చేయలేదు. ఏదో 6 గ్యారెంటీల స్కీమ్ ఇచ్చింది, అది కూడా సరిగా చేయలేదు. హిల్ట్ పాలసీ అన్నారు, లేదంటే ఇంకొకటి అన్నారు, రకరకాలుగా చెప్పారు. చెప్పి అసలు మొత్తం పోయి నిందాక మీరు చెప్పినట్టు రాకేష్ రెడ్డి గారు అందరికన్నా జూనియర్. ఆయన యాక్చువల్ గా మొన్నే ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన అంత పెద్ద వాయిస్ పెట్టుకుని అంత మాట్లాడాడంటే వెనకాల ఎంత సీనియర్ నాయకుల నుండి మాట్లాడిస్తుంటారు. లేదంటే రాకేష్ రెడ్డి గారు మామూలుగా అయితే ఏదో తప్ప ఇంత రామచంద్రరావు గారి మీదే మాట్లాడేసి అంత స్థాయి అసలు రాకేష్ రెడ్డి గారికి ఎక్కడ ఉంది? అసలు రాకేష్ రెడ్డి గారు ఎవరు? అసలు రామచంద్రరావు గారు ఆయన అసలు బీజేపీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి. రాకేష్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఇవాళ రామచంద్రరావు గారి మీద మీరు అసలు టెస్ట్ మ్యాచ్లు ఆడద్దు, 50-50 మ్యాచ్లు ఆడద్దు, 20-20కి వచ్చేయండి అంటే ఏంటి? అంటే మీరు పని చేయట్లేదు, మీరు స్పీడ్ గా పని చేయట్లేదు, మీరు పాత విధానంలో పనిచేస్తున్నారు, ఇది ఇక్కడ నడవదు, ఇంకా అన్ని ఆయన ఫార్మేట్ మార్చుకోండి అని చెప్పి డైరెక్ట్ గా అధ్యక్షుడిగా చెప్తున్నాడంటే అధ్యక్షుడికి మాత్రమే కాదు పెద్ద నాయకులందరికీ అన్నాడు ఆయన. అధ్యక్షుడు ఒక్కడిని కాదు, పెద్ద నాయకులందరినీ అన్నాడు. పెద్ద నాయకుల్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు. ఈ ముగ్గురికి కలిపి ఆయన ఇచ్చేసాడు. ఒకే దెబ్బలో ముగ్గురికి ఇచ్చాడు ఆయన. మీరందరూ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, మీరంతా టెస్ట్ మ్యాచ్ ఆడబట్టి ఈ రోజు కూడా ఇంక ఇలా ఏడ్చింది ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి, ఇంకా అవన్నీ ఆపేయండి అబ్బాయి, T20 మ్యాచ్లు ఆడదామని చెప్పి ఆయన డైరెక్ట్ చెప్పాడు. జూనియర్ గా ఉన్న జూనియర్ ఎమ్మెల్యే ఆయన ఈ రోజు వచ్చి అందరికీ నీతులు చెప్పేశాడు. అంటే పార్టీ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదని దీని మీద అర్థం చేసుకోవచ్చు మనం. ఈటెల రాజేంద్ర గారు అంటారా, ఆయన రెగ్యులర్ రొటీన్ రాజకీయ నాయకుడు, అసలు భారతీయ జనతా పార్టీలో ఇమిడే నాయకుడు కాదు. ఆయన ఏదో ఆ రోజున్న రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే ఆయనకు అంతా కూడా అసలు హిందుత్వ ఎజెండానే లేదు ఆయన దగ్గర. ఆయనంతా ఉన్నదంతా కూడా మొదట్లో స్టార్టింగ్ లోనేమో అసలు కమ్యూనిస్ట్ ఎజెండా అయింది, సరే ఆ తర్వాత బీఆర్ఎస్ ఎజెండా అయింది. ఆ బీఆర్ఎస్ ఎజెండాని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు ఆయన ఏమో అసలు ఈ హిందుత్వ ఎజెండాతో వెళ్తే అలాగే మతాల రాజకీయం చేస్తే మనం గెలవమని చెప్తున్నాడు ఆయన. అంటే అసలు భారతీయ జనతా పార్టీ విధానానికే హిందుత్వ ఎజెండా అనేది పక్కన పెట్టేయండి అని ఈటెల రాజేంద్ర గారు చెప్తాడు. ఆయన ఎవరు అసలు? నిన్నగాక మొన్న వచ్చి ఇవాళ నాకు అర్జెంట్ గా నాకు ఏదో కేంద్రంలో పెద్ద పదవి కావాలంటాడు, లేదంటే అధ్యక్షుడిగా నాకు ఇచ్చేయండి అంటాడు, లేదంటే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలంటాడు. వీటి చుట్టూతోనే ఆయన మాటలన్నీ ఉంటాయి తప్ప
భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మనం పైకి తీసుకొద్దాం అన్నది ఎక్కడన్నా ఉందా? ఆయన భారతీయ జనతా పార్టీలో చేరికల కమిటీకి చైర్మన్ చేశారు, మీకు గుర్తుంటే గత ఎన్నికలప్పుడు. ఎవరన్నా జాయిన్ చేయగలిగాడా? ఏం చేయలేకపోయాడు. పోనీ ఆయన తర్వాత అయినా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఏంటి? ఎక్కడ ఏం కనబడదు. ఆయన క్వార్టరీని ఆయన మెయింటైన్ చేసుకోవడం తప్ప ఆయన ప్రత్యేకించి పార్టీ కోసం చేస్తుంది ఎక్కడ కనబడదు. కానీ వీళ్ళకి మా ముఖ్యమంత్రి పదవి కావాలి. కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఆయన పార్టీ కన్నా పక్క పార్టీ కోసం ఎక్కువ పనిచేస్తాడు అనేది ఆయన మీద ఉన్న అభియోగం. కేటీఆర్ కోసం పనిచేస్తాడు, కేసీఆర్ కోసం పనిచేస్తాడు, లేదంటే ఆ రోజు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా నిలిపోతాడు అనేది ఆయన మీద ఓపెన్ గా మాట్లాడుతున్నారు. రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, బహిష్కృతులైన రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు రాజాసింగ్ ఎందుకు పక్కన పెట్టారు? ఇది కూడా పెద్ద ఇష్యూ. లాస్ట్ ఎన్నికల్లో ఎలాగైతే బండి సంజయ్ని పక్కన పెట్టి దెబ్బతిన్నారో, ఈసారి వచ్చేసరికి రాజాసింగ్ అంటే హిందుత్వ ఎజెండా ఎవరిని ఎత్తుకెత్తుకుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టే కార్యక్రమం చేసేస్తున్నారు. రాజాసింగ్ బయటికి పంపించారు. దానికి కారణం కిషన్ రెడ్డి గారు అన్నది ఓపెన్ సీక్రెట్. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆయన డైరెక్ట్ గానే రాజాసింగ్ గారు డైరెక్ట్ అటాక్ చేస్తుంటాడు కిషన్ రెడ్డి గారిని. మీ వల్లే మీరు ఇన్నాళ్ళ నుంచి ఏం పీకర్ ఏం పీకలేకపోయారు, ఇప్పుడు కన్నా మీరు తప్పుకోండి, మేము ముందుకు వస్తామంటాడు ఆయన. వీళ్ళు తప్పుకోరు. లక్ష్మణ్ గారు కేంద్రంలో ఆయనకి చాలా పెద్ద ఆయనకి అందరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలతో నేను ఎలాగైనా అంటే ఇవన్నీ చూడండి. బండి సంజయ్ది ఒక వర్గం. బండి సంజయ్ లాస్ట్ టైం మిస్ అయిపోయాను రైలు, ఈసారన్నా నేను ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి బండి సంజయ్ కనీసం ఆ ఎజెండా అన్న హిందుత్వ ఎజెండా మోస్తూ ఉంటాడు ఆయన కనీసం. కిషన్ రెడ్డి గారు ఎక్కడ హిందుత్వ గురించి మాట్లాడు, మీరు గమనించండి. కిషన్ రెడ్డి గారు ఎక్కడ హిందుత్వ గురించి మాట్లాడు. అసలు ఆ పార్టీ విధానమే హిందుత్వం అని వాళ్ళు చెప్పుకుంటారు. కిషన్ రెడ్డి గారు ఏనాడు హిందుత్వ గురించి మాట్లాడు. ఈటెల రాజేంద్ర గారు ఏమో డైరెక్ట్ గా మాట్లాడొద్దని చెప్పేస్తాడు. మాట్లాడే బండి సంజయ్ గారినేమో కేంద్రంలో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఇక్కడ ఆయన పాత్ర లేకుండా చేశారు. అయినా సరే ఆయనదో గ్రూపు, కిషన్ రెడ్డి గారితో గ్రూపు, ఈటెల రాజేంద్ర గారితో గ్రూపు, లక్ష్మణ్ గారితో గ్రూపు. ఎంత చేసి అసలు అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఆయనకి ఏ గ్రూపు లేదు కాబట్టి వాళ్ళు ఆయన ఎవరిని పట్టించుకోవట్లా. ఆయన కేవలం సీనియర్ నాయకుడే తప్ప ఆయనకంటూ ఒక గ్రూపును మెయింటైన్ చేసే రాజకీయ నాయకుడు కాదు. అలాంటి రాజకీయాలేమో ఈ రోజు చెల్లుబాటు కాని పరిస్థితి. అందువల్ల ప్రతి వాళ్ళు రామచంద్రరావు గారు అసలు అధ్యక్షుడిగా గుర్తించట్లేదా అంటే ఆల్మోస్ట్ గుర్తించట్లేదని. ఎందుకంటే బైరాకేట్ లాంటి వాళ్ళు వచ్చి బహిరంగ సభలో సలహాలు చెప్తున్నారంటే ఆయన అధ్యక్షుడిగా గుర్తించట్లా, ఆయన సీనియారిటీని గుర్తించట్లా. ఆయన ఫాలో అవుదామని లేదు, ఆయనకే సలహాలు చెప్తాం, లేదంటే మీరు పక్కకి తప్పుకోండి అని మాట్లాడదాం అంటుంటే ఇంకొక మీరు చెప్పిన ఆయన ఢిల్లీలో కూర్చొని మాట్లాడతాడు. ఆయన ఇక్కడికి రాడు. మొన్న ఎలక్షన్ లో కూడా జూబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా ఆయన రాకుండా ఆయన నియోజకవర్గంలో ఆయన కూర్చుని ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జూబ్లీ హిల్స్ లో తిరిగే వాళ్ళకన్నా కూడా నా వాయిస్ ఎక్కువ వెళ్తుంది, నేను ఇక్కడ నుంచి ప్రెస్ మీట్ పెడుతుంటే నా వాయిస్ బ్రహ్మాండంగా వెళ్తుందని ఆయన మాట్లాడతాడు. ఆయన ఎంపీ మళ్ళీ ఆయనకి మరి కేంద్రంలో మంత్రి పదవి కావాలంటాడు, లేదంటే ఇక్కడ అధ్యక్షుడు కావాలంటాడు. డిఎస్ గారి కొడుకుని కాబట్టి నాకు అన్ని కావాలంటాడు ఆయన. అని చూడండి ఎన్ని వర్గాలు, ఎన్ని కూటములు. ఒకే పార్టీలో ఇంతమంది నాకు కావాలంటే నాకు కావాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి. దీనికోసం ఒకరికొకరు పోతే సేమ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏం జరిగేదో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అదే జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, టోటల్ గా కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేవాడికి అసలు పార్టీ అంటే ఇంట్రెస్ట్ పోతుంది. ఏంట్రా బాబు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారు. మనం హిందుత్వ ఎజెండా ఫాలో అవ్వాలా వద్దా, ఫాలో అవ్వద్దని ఒక ఆయన చెప్తాడు, ఫాలో అయితేనేమో బయటికి పంపించేస్తామని ఇంకొక ఆయన ఇండికేషన్ ఇస్తాడు. ఇంకొక ఆయన హిందుత్వ ఎజెండా పట్టుకుని ఆయన ఢిల్లీలో తీసుకెళ్లి కూర్చోబెట్టారు, ఇక్కడ నుంచి పీకేసి. అసలు మనం ఏం ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వాలి, రెండు సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నారు సామాన్య కార్యకర్తలు. ఢిల్లీ నుంచి ఎవరినో పెడతారు తీసుకొచ్చి, ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో పెడతారు. వాళ్ళేమో ఇక్కడ వీళ్ళు పై పెద్ద నాయకులు ఏం చెప్తే అది వినేసి కొట్టేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇక్కడ సీరియస్ గా తీసుకోవట్లేదు. అసలు కేంద్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులను సీరియస్ గా తీసుకోవట్లా. ఇది ప్రధానమైన సమస్య ఏంటంటే వీళ్ళందరూ ఏంటి అనేది వీళ్ళందరి గురించి రిపోర్ట్లు కేంద్రంలో ఉన్నాయి. వీళ్ళెవరూ పనిచేసే నాయకులు కాదు, పార్టీ కోసం పనిచేసే నాయకులు కాదు. అక్కడ ఎంత మనం ప్రయత్నించినా కూడా వీళ్ళు కిందకి లాగుతూనే ఉంటారు. అసలు వదిలేశారు. అయితే శ్రీరామ్ గారు, ఇంత పెద్ద మహాధర్ణ జరిగితే అసలు కీలక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా హాజరు కాలేదు. అసలు గొడవలకి ఇదో నిదర్శనం అనుకోవచ్చా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ గారు లోకల్లోనే ఉండి లేనట్టుగా కూడా చెప్పారు.
అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కడానికి కోసం ఇదొక వేదికగా చేసుకున్నారు. కొంతమంది ఏమో ఆ మహాధర్నాకి వచ్చి వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగెక్కారు, కొంతమంది ఏమో మహాధర్నాకి ఆబ్సెంట్ అయ్యి తమ అసంతృప్తిని వెళ్ళగెక్కారు. అంటే కేంద్ర నాయకత్వాన్ని తెలియాలి, మేము మీతో అసంతృప్తిగా ఉన్నాం, మాకు బండి సంజయ్ని నన్ను ఒక ఘాటన కడితే కుదరదని చెప్పి ఈయన ఈటెల రాజేంద్ర గారు. అందువల్ల అది అసంతృప్తి చూపించాలి ఆయన. కేంద్రంలో ఉన్న పోస్ట్ ఇస్తామని చెప్పి ప్రామిస్లు ఇండైరెక్ట్ గా ఆయన ప్రామిస్లు ఉన్నాయి, లేదంటే ఇక్కడ మొన్న అధ్యక్షుడిగానే చేస్తారు అనుకున్నారు, అది కాల ఇది కాల ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టినాయి. సో అసంతృప్తి నాకున్నది అని చెప్పి చూపించడానికి ఆయన మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మాట్లాడుతున్నారు. పైగా అసంతృప్తులు ఉంటాయి, సహజంగా పార్టీలో ఉంటాయని చెప్తున్నాడు ఆయన. మరి ఆయన కాంగ్రెస్ లో ఉండి మాట్లాడుతున్నాడా లేకపోతే బీఆర్ఎస్ లో ఉండి మాట్లాడుతున్నాడా? మరి ఆయన ఉన్నది బీజేపీ అని మర్చిపోతున్నాడు ఆయన. అసంతృప్తులు కామన్ గా ఉంటాయి, దానికే ఉంది అంటున్నాడు. బండి సంజయ్ గారి గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఆయన క్లియర్ గా నేను అసంతృప్తితో ఉన్నాను, బండి సంజయ్తో మీరు ఎన్ని చెప్పినా నాకు పడదు, మేము ఇక్కడ కరీంనగర్ లో కానీ లేదంటే రేపు ముఖ్యమంత్రి పదవికి కానీ మేము ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాము అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయన. ఆ అసంతృప్తిని వెళ్ళగక్కడం చూపించడం కోసమే ఆయన రాలేదు. అలాగే ఢిల్లీలో కూర్చుని ఎంపీ గారు ఆయన రాలేదు, డిఎస్ గారు అబ్బాయి. ఎందుకంటే నేను డిఎస్ గారు అబ్బాయిని కాబట్టి నేను ఎక్కడ ఉన్నా చెల్లుతుందని ఆయన ఫీలింగ్. మరి అంటే వీళ్ళందరూ ఏంటి, పార్టీ కోసం పనిచేయరు వీళ్ళెవరు, ఎవరు ఇండివిజువల్ ఎజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు. మళ్ళీ బండి సంజయ్ గారు చూడండి, బండి సంజయ్ గారు వచ్చి నేను ఏమైనా సరే హిందుత్వ ఎజెండాతోనే పనిచేస్తా, నేను హిందుత్వ ఎజెండాతో పనిచేయలేదు అంటే ఆ రోజుతో నేను భూమి మీద లేనట్లు లెక్క, నాకు ఊపిరి ఉండదని చెప్తారు ఆయన. మరి పార్టీ ఎజెండా ఏంటి ఇంతకీ, అసలు పార్టీ ఎజెండా ఏంటి అనేది పోని అధిష్టానం ఏమైనా క్లారిటీ ఇస్తుందా? బండి సంజయ్ గారు ఏమో అలాగంటాడు, ఈటెల రాజేంద్ర గారు ఏమో ఇలాగంటాడు. పార్టీ ఒక విధానాన్ని అందరికీ చెప్పాలి కదా, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు? ఈ కన్ఫ్యూజన్ లో పెట్టి అసలు మీరు ఏం సాధిస్తారు, ఎలా అధికారంలోకి వస్తారు మీరు? కాబట్టి ఏంటంటే అధిష్టానం సీరియస్ గా తీసుకుని వీళ్ళందరికీ క్లాస్ వేయాల్సిన అవసరం ఉంది. రఘునందన్ రావు గారు ఇదివరకు ప్రతిసారి వచ్చి మాట్లాడేవాడు మీడియాలోకి వచ్చి, ఇప్పుడు అసలు మీడియాకి రావడం మానేశాడు. ఆయన పని ఏదో ఆయన చూసుకుంటున్నాడు తప్ప మీడియాకి రావడం మానేశాడు. ఎందుకంటే ఆయనకి అసంతృప్తి ఉంది, నన్ను ఏమైనా కొంచెం పెద్ద పదవిలో తీసుకెళ్తారేమో అని ఆయన కూడా ఆశించారు, ఆయనకి అది దక్కలేదు. ఎవరికి వాళ్ళకి నాకు ఇంకా నేను ఇంతకన్నా పెద్ద పదవిలో ఉండాలి, ఆ పదవి నాకు దక్కలేదు కాబట్టి నేను అసంతృప్తితో ఉన్నా అన్న విషయం అధిష్టానానికి తెలియాలి. ఇదంతా కాంగ్రెస్ కల్చర్, టోటల్ గా ఇదంతా కూడా కాంగ్రెస్ కల్చర్. ఆ కాంగ్రెస్ కల్చర్ ని వీళ్ళు తీసుకొస్తున్నారు, వీళ్ళు ఎందుకని అడాప్ట్ చేసుకున్నారు అసలు అంటే ఇందులో కొంత మాక్సిమం ఏంటంటే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకన్నా కూడా మధ్యలో భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ మధ్యలో భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హిందుత్వ ఎజెండా ఎక్కదు, భారతీయ జనతా పార్టీ దాని సిద్ధాంతాలు వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఒక షెల్టర్ కింద వచ్చారు, ఆ షెల్టర్ జోన్ లో వాళ్ళు ఎంతవరకు వాళ్ళు పదవులు పొందగలరు, ఇదే వాళ్ళ రాజకీయ ఎజెండా తప్ప వాళ్ళకి పార్టీ ఎజెండా కానీ పార్టీ సిద్ధాంతంతో కానీ వాళ్ళకి పని లేదు. నిజంగా పోయి పార్టీ సిద్ధాంతంతో పనిచేద్దాం అంటే రాజా సింగ్ లాగా పక్కన పెట్టేస్తారు, బండి సంజయ్ లాగా తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెట్టి ఇక్కడ ఏం మాట్లాడడానికి లేకుండా చేస్తారు. ఇప్పుడు ఏది అసలు నిజంగా ఏం చేయాలి, ఏ రాజకీయం చేయాలి తెలంగాణలో, ఏ ఎజెండాతో పనిచేయాలి, దీనికి అసలు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర నాయకత్వాన్ని. కేంద్ర నాయకత్వం ఎప్పుడైతే సీరియస్ గా తీసుకోలేదో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారు. అందుకని దాన్ని వేదికగా చేశారు. కేవలం మనకి కనబడి రాజేష్ రెడ్డి గారు కనబడతారు తప్ప దీని వెనకాల చాలా మంది చాలా రాజకీయం చేస్తున్నారు. అయితే ఏదైతుందో రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యాక తొలిసారిగా పెద్ద కార్యక్రమం ఇది. ఏదైతే మహాధర్ణ వేదికపై నుంచి అధ్యక్షుడిని టార్గెట్ చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు? అది చెప్తున్నా, ఆయనకంటూ ఒక వర్గం లేకపోబట్టి ఆయన ఇండివిజువల్ కేవలం పార్టీలో సీనియర్ అన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ తోటి ఆయనకి ఇచ్చారు పదవి. ఎందుకు వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఈటెల రాజేంద్ర గారు బాగా ట్రై చేశారు అధ్యక్ష పదవి కోసం. ఆయన బండి సంజయ్ గారు ఇంకా మళ్ళీ రెండోసారి కూడా అధ్యక్షుడు అవ్వాలని ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి గారికి దీన్ని వదిలేసి వెళ్ళే ఉద్దేశం లేదు, మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినా రెడీగా ఉంటారు లక్ష్మణ్ గారు. వీళ్ళందరికీ మళ్ళీ ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ ఈ గోళంతా ఎందుకులే అని చెప్పి కొంచెం ఈయనైతే కనుక ఎలాంటి వివాదాస్పదుడు కాదు. రామచంద్రరావు గారు ఏంటంటే వివాదాస్పదుడు కాని ఒక నాయకుడు. సో అందువల్ల ఆయనకి ఇచ్చారు కానీ ఆయన్ని ఆ స్థాయిలో గుర్తించట్లా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, నిన్నటిదాకా మనకన్నా తక్కువలో ఉన్నాడు రామచంద్రరావు.
ఈ లక్ష్మణ్ గారికి అలాగే ఉంటుంది. మనకన్నా నిన్నటిదాకా తక్కువ స్థాయిలో ఉన్నాడు రామచంద్రరావు. ఈ రోజు అధ్యక్షుడు అయిపోగానే మనం అతన్ని ఫాలో అవ్వాలి ఏంటి అన్నది సీనియర్స్ లో ఉంటుంది. జూనియర్స్ లోనేమో అసలు ఇతనికి ఏ బలం లేదు. ఆయన నియోజకవర్గంలో ఆయన నిలబడితే గెలుస్తాడా గెలవడా గ్యారంటీ లేదు ఆయన. అలాంటి నాయకుడికి మన వెనకాలేమో కార్యకర్తలతో ఉన్న ఈటెల రాజేంద్ర గారికి ఏముంటుంది, నా వెనకాల 3 మంది కార్యకర్తలు ఉన్నారు, నా వెనకాల బీసీలు ఉన్నారు, ఇట్లాంటివన్నీ ఉంటాయని. రెగ్యులర్ రాజకీయ నాయకుడు కాబట్టి మనం ఆయన మాట ఎందుకు వినాలి? కనీసం ఆయన గెలుస్తాడో గెలవడో తెలియదు, ఏదో తాత్కాలికంగా ఆయన పెట్టారన్న ధ్యాస ఉంటుంది. బండి సంజయ్ గారు అంతే, బండి సంజయ్ గారు కూడా అంతే. ఆయనకి ఒక ప్రత్యేకమైన హిందుత్వ ఎజెండాతో పనిచేసే వర్గం అంతా ఆయన వెనకాల ఉన్నారు. సో ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈయన ప్రత్యేకించి గుర్తించాల్సిన పని లేదు. అందులో కేంద్రంలో ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు, ఆల్రెడీ ఇక్కడ అధ్యక్షుడిగా చేశాడు. సో ఎవరికి వాడు నా దారి నాది. ఎందుకంటే మీరు ఆయన అధ్యక్షుడు చెయ్యంగానే రాజా సింగ్ ఏం చెప్పాడో గుర్తు తెచ్చుకోండి. మీరు ఈయన ఏంటి పెట్టారు, ఈయన ఇలా పెట్టారు మీరు అసలు అడిగాడు, డైరెక్ట్ గా అడిగాడు. ఈయన పెట్టుకుని మీరు ఆయన పైగా ఆయన వేసిన కమిటీని కూడా మాట్లాడాడు. ఈ కమిటీని పెట్టుకుని మీరు ఎలా గెలుస్తారు, అసలు ఎలక్షన్ ఎలా గెలుస్తారు మీరు అని అడిగాడు రాజా సింగ్. కానీ అంటే ఏంటి, రాజా సింగ్ లాంటి వాళ్ళే అడిగారు అంటే ఇంకా మిగతా కేడర్ అంతా ఏమనుకుంటారు, అందరూ అలాగే అనుకుంటారు కదా. అంటే ఆయన ఎవ్వరూ కూడా అధ్యక్షుడిగా గుర్తించట్లేదు. కేవలం పై నాయకత్వం ఆయన తీసుకొచ్చి అధ్యక్షుడు అనౌన్స్ చేసింది కాబట్టి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు తప్ప ఎవ్వరూ కూడా ఆయన్ని అధ్యక్షుడిగా గుర్తించట్లేదు. గుర్తించేలాగా చేసుకోవాల్సిన బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆయన ఈ రోజు అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి బలపడి ఆయన మాట చెల్లుబాటు అయ్యేలాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఆయనకే ఉంది. కానీ ఆయన ఇప్పటిదాకా వీళ్ళని పై ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఈవెన్ ఈటెల రాజేంద్ర గారిని, బండి సంజయ్ గారిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. చివరికి ఇప్పుడు రాకేష్ రెడ్డి వచ్చి మాట్లాడాడంటే అసలు ఆయన కంట్రోల్ లేనట్టు లెక్క. సో ఆయన కంట్రోల్ చేయడంలో, నాయకులనే కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయితే రేపు పొద్దున కార్యకర్తలందరినీ ఎలాగ నడిపిస్తాడు ఎలక్షన్ వైపుకి? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్. శ్రీరామ్ గారు, ఫైనల్ గా చూసుకున్నట్టయితే బీజేపీలో అంతర్గత 4 పీక్స్ కి చేరిందనడానికి ఇవన్నీ సంకేతాలు అనుకోవచ్చు. అలాగే హిల్ట్ పాలసీపై బీజేపీలో ఏకాభిప్రాయం లేక గందరగోళం అనేది ఏర్పడింది. అలాగే బీజేపీ సమస్యల్ని హైలైట్ చేసింది మహాధర్నా. చూసుకున్నట్టయితే హిల్ట్ పాలసీపై బీజేపీ నేతలందరూ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయనట్టుగా మౌనంగా ఉంటారు. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అదే రాజకీయంగా వీళ్ళకి ఒక పార్టీ అంటే కేంద్ర పార్టీ వైపు నుంచి కానీ రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ వీళ్ళకి సరైన మార్గదర్శనం లేదు, ఒక విధానం అనేది లేదు. ఏ దాని మీద ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం మీద మన పార్టీ విధానం ఏంటి, మన పార్టీ స్టాండ్ ఏంటి, మీరు అసలు అక్కడ వచ్చే ఈ స్పోక్స్ పర్సన్ తీసుకోండి. స్పోక్స్ పర్సన్స్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. స్పోక్స్ పర్సన్స్ అంటేనే స్పోక్స్ పర్సన్స్ కి వాళ్ళకి ఒక ఇది ఇలా ఈ విషయం మీద మనం ఇలా మాట్లాడాలన్న గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే ఆ గైడ్ లైన్స్ లేవు. అంటే నాయకత్వం సరిగా లేదు. అంటే రామచంద్రరావు గారు సరిగ్గా నాయకత్వాన్ని ఇవ్వట్లేదు, సరైన మార్గదర్శనాన్ని ఇవ్వట్లేదు. హిల్ట్ పాలసీ మీద మన స్టాండ్ ఏంటి, రాష్ట్రం యొక్క బీజేపీ స్టాండ్ ఏంటి, తెలంగాణ బీజేపీ స్టాండ్ హిల్ట్ మీద ఏంటి, లేదంటే ఇంకొక విషయం మీద ఏంటి. ఇప్పుడు సదస్సు జరుగుతోంది, ఈ సదస్సు మీద మన స్టాండ్ ఏంటంటే రామచంద్రరావు గారు ఏమో సదస్సు బ్రహ్మాండంగా జరగాలని స్టేట్మెంట్ ఇస్తాడు. అక్కడ రాకేష్ రెడ్డి గారు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఇదంతా ఏం లేదు డమ్మా బుస్ అన్నాడు ఆయన. అంటే ఇదేం లేదు అసలు ఫెయిల్యూర్ ఇది అని దాని గురించి చెప్పాడు ఆయన. అంటే అండి రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట చెప్తాడు, అక్కడ ఎమ్మెల్యే వెళ్ళి ఒక మాట చెప్తాడు. అంటే పార్టీ కంటూ ఒక విధానం లేదు. ఏ అంశం మీద అయినా సరే పార్టీ కంటూ ఒక విధానం లేదు. ముందు అసలు అందరూ కూర్చుని పదాధికారులు అంటారు, వీళ్ళందరూ పదాధికారులు అందరూ కూర్చొని మనం అసలు స్టాండ్ ఏంటి, మన పార్టీ స్టాండ్ ఏంటి, మన స్పోక్స్ పర్సన్కి ఏం చెప్పాలి, మన ఎమ్మెల్యేలకు మనం ఏం చెప్పాలి, వాళ్ళు వెళ్ళి ఏం మాట్లాడాలన్న దాని మీద ఒక క్లారిటీ ముందు అధిష్టానానికి రావాలి. సో అందువల్ల అంటే అది రానంతసేపు కూడా ఎవరికి నచ్చితే వాళ్ళు మాట్లాడతారు. రఘునందరావు గారు మొన్న ఏం మాట్లాడాడు, బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్చేసినా పర్వాలేదు, సుప్రీంకోర్టు ఇవున్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, ఎక్కడ ఆక్యుపై చేసిన వాటిని ఎవరైనా కూల్చొచ్చు అని చెప్పి ఆయన చెప్తాడు. ఇంకొకళ్ళు ఏం చెప్తారు, అసలు హైడ్రా ఎలా కూల్చేస్తుందని ఇంకొకళ్ళు మాట్లాడతారు. అంటే ప్రతి విషయంలో చూడండి, మీరు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా ఒక నాయకుడు ఒక రకంగా మాట్లాడితే ఇంకో అదే పార్టీలో. అంటే పార్టీ అధ్యక్షుడిది తప్పు. పార్టీ అధ్యక్షుడు నాయకత్వాన్ని ఇవ్వలేకపోతున్నాడు, గైడెన్స్ ఇవ్వలేకపోతున్నాడు, మార్గదర్శనం ఇవ్వలేకపోతున్నాడు. ఇది అందరి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.